శ్రీమాత్రే నమః. నిజం చెప్పాలి అంటే అండి, లలితా సహస్రనామాన్ని అమ్మనెవరైతే నమ్ముకుంటారో మనసా వాచా కర్మణ లలితా సహస్రనామ పారాయణ ప్రతిరోజు చేసేటువంటి వీలు కుదుర్చుకొని అమ్మతో గడుపుతారో, సకల పాప సంహారిణి, సకల సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపేటువంటి అద్భుత మార్గం అనమాట మనకి లలితా సహస్రనామ పారాయణం కావచ్చు, లేఖనం కావచ్చు. శ్రీరామ్ సమృద్ధి సంస్థకు సంబంధించి మనం కొన్ని లేఖన పుస్తకాలు చూపిస్తున్నాం కదా! రీసెంట్‌గా నెలకి ఒకసారి, 2 సార్లు, వారంకొకసారి నాకు కుదిరినప్పుడల్లా ప్రతి ఇంటికి అమ్మ నామం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ లేఖన పుస్తకాలన్నీ కూడా మన పేజ్ ఛానల్ ద్వారా మనం ప్రచారం చేయడం జరుగుతోందనమాట. అయితే కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఒక మార్గం చెప్పండి. మేము రోజూ లలిత చదువుతాము. అయినా కూడా ఎందుకో లైఫ్ ఇలా ఉంది అని అనుకుంటారు. కర్మను నమ్మేవాళ్ళైతే పెద్దగా పట్టించుకోరండి. కానీ అందరికీ కర్మ సిద్ధాంతం అనేది అర్థం కాకపోవచ్చు. అమ్మనే నమ్ముకొని ఉన్నవాళ్ళకి ఇప్పుడు వసంత నవరాత్రులొస్తున్నాయి కాబట్టి, ఇంకొక్క చిన్న సూచన చేయమని చెప్పి ఆ ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు మనకు చెప్పడం జరిగిందనమాట. వ్యూహలక్ష్మి మహామంత్ర సాధన. ఈ పుస్తకం గురించి ఆల్రెడీ నేను స్పెషల్‌గా వీడియోస్ అయితే మన పేజ్‌లో, ఛానల్‌లో పెట్టానండి నేను. అయినా కొత్తగా వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థల నివాసిని వ్యూహలక్ష్మి అమ్మవారు చందనపు ముద్ర తీస్తారు మనందరికీ తెలుసు కదా! ఆ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర సాధన పుస్తకం అనమాట. ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే చాలా పవర్‌ఫుల్ డేస్. చైత్ర నవరాత్రులు ఇంకొక 2 రోజుల్లో మనకి ప్రారంభం కాబోతున్నాయన్నమాట. అమావాస్య తర్వాత నుంచి 9 రోజుల పాటు లలితా నవరాత్రులు అని పిలుస్తారు. ఎవరైతే శ్రీరామ్ సమృద్ధి సంస్థ నుంచి లలిత లేఖన పుస్తకాలు తెప్పించుకున్నారో, ఇంకా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవట్లేదు, అప్పులు బాగా ఉండిపోయాయి, డబ్బు నిలబడటం లేదు, కాస్త మాకు ఆర్థికంగా గ్రోత్ కనిపిస్తే బావున్ను, వ్యాపారంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు అని భావించేవాళ్ళు చక్కగా వ్యూహలక్ష్మి మహామంత్ర సాధన కూడా చేయండి. నేను ఈ పుస్తకం కొనుక్కోండి అని మాత్రమే చెప్పనండి. ఈ పుస్తకం తెచ్చుకోవడం వల్ల మీకు నియమాలతో సహా చాలా క్లియర్ కట్‌గా ఉంటుందన్నమాట. అంటే మామూలుగా ఒక మండల దీక్షలాగా ఎలా చేయాలి? ఇప్పుడు సపోజ్ ఈ నవరాత్రులే తీసుకుంటే గనక మనం అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం ఇదనమాట. ఈ మంత్రాన్ని ఒక 11 రోజుల పాటు, మామూలుగా నవరాత్రులు 9 రోజులు ఉంటాయి. మీరు 11 రోజుల దీక్ష కింద తీసుకొని చక్కగా వాళ్ళైతే ఇవ్వడం కూడా 11 రోజులు, రోజుకి 108 సార్లు రాసే విధంగా ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అలా ఒక మండల దీక్షలా పాటించేలాగా మొత్తం ఈ పుస్తకాన్ని ప్రచురించారు. మనం ఈ లలితా నవరాత్రుల్లో ఎవ్వరైనా కూడా చక్కగా రోజు ఈ శ్లోకాన్ని ఒక 11, 27 ఇంకా టైం ఉంది, ఇంకా గడపగలుగుతాము, మా సమస్యలకి, మా సంకల్పానికి మేమే కట్టుబడి ఉంటాము అని అనుకుంటే 108 సార్లు, రోజుకి 108 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని రాస్తూ 11 రోజుల పాటు ఒక దీక్షగా పెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అండ్ ఆల్రెడీ మీరంతా లలిత సహస్రనామ లేఖనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక ఈ నవరాత్రుల్లో ఉదయం లలిత, సాయంత్రం వ్యూహలక్ష్మి మంత్ర సాధన కింద పెట్టుకోండి. ఈ పుస్తకాలు కూడా మీ అందరికీ తెలుసండి. లలిత నామం అంటే సహస్రంలో ఉండేటువంటి ప్రతి నామాన్ని 2 భాగాలుగా రాసుకునేలాగా ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకం వచ్చేసి లలితా సహస్రనామంలో ఉండేటువంటి స్తోత్రాలన్నీ కూడా మనం 5 సార్లు రాసుకునే విధంగా ప్రచురించడం జరిగిందనమాట. ఇంకా మేము అబ్రాడ్ అవి తెప్పించుకోవాలన్నా కష్టం అవుతోంది అనేవాళ్ళ కోసం, తాంబూలంగా పెట్టివ్వాలి అనుకునే వాళ్ళ కోసం లలితా సహస్రంలో ప్రతి స్తోత్రం, ప్రతి శ్లోకాన్ని 2 సార్లు రాసుకునే విధంగా అక్షర దోషాలు, పదదోషాలు లేకుండా చక్కగా నేర్చుకునే విధంగా 3 విధానాల్లో శ్రీరామ్ సమృద్ధి సంస్థ వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనకి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీకెందుకో ఈ విషయం చెప్పాలనిపించి ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని కూడా లలితతో యాడ్ చేసుకోండి. ఈ వసంత నవరాత్రుల్లో మాత్రమే కాదు, మీకు కుదరకపోతే ఒక మండల దీక్ష కిందైనా ఒక 31 రోజులో, 41 రోజుల కిందనో, లేదా ప్రతి శుక్రవారం, మంగళవారము లేదా గురువారం కింద వారంలో 3 రోజుల సాధన కింద పెట్టుకుంటూ రోజుకి 11 సార్లో, 27 సార్లో, 108 సార్ల కింద సాధనగా పెట్టుకొని చేయండి. తప్పకుండా ఈ మంత్ర సాధనకు ఆ మంత్ర సాధన కూడా జోడై ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ తల్లి మనల్ని బయటపడేస్తుంది. సో మీకెవ్వరికి ఈ పుస్తకాలు తెప్పించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఫోన్స్ చేయకండి. లలిత లేఖన పుస్తకం, వ్యూహలక్ష్మి మహామంత్ర సాధన పుస్తకం అని చెప్పి అడగండి. చక్కగా మీరెక్కడున్న వరల్డ్ వైడ్గా బల్క్లో తెప్పించుకోవచ్చు, నార్మల్గా కూడా తెప్పించుకోవచ్చు. అమ్మ నామం ప్రతి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి. శ్రీమాత్రే నమః.